గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను భారత అటార్నీ జనరల్ గురించి చెప్తాను. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మనకి కేంద్ర ప్రభుత్వంలో అటార్నీ జనరల్ని నియమిస్తారు. అంటే మనకి భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన ఒక న్యాయాధికారిగా ఆయన నియమితులవుతారు. అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ది అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఆయన కూడా అత్యున్నతమైన న్యాయాధికారి మనకి స్టేట్ గవర్నమెంట్లో. అయితే వీళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏ రకంగా వాళ్ళు నియమితులు అవుతారు, ఎవరి చేత నియమించబడతారు, వాళ్ళకి పదవీ కాలం ఎంత ఉంటుంది, వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది, వాళ్ళు ఏ విధమైన విధులు పాటించాలి, వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఫస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే భారత అటార్నీ జనరల్ గురించి మనం చెప్పుకుందాం. అయితే ఈ భారత అటార్నీ జనరల్ వ్యవస్థ అనేది మనకి బ్రిటిష్ కాలంలోనే అప్పుడే మనకి ఉద్భవించింది అని చెప్పొచ్చు. 1919 ఇండియన్ యాక్ట్ గవర్నమెంట్ మనకి అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి అప్పుడు మనకి ప్రతిపాదించింది. అయితే దాన్ని క్రమేపీ మనకి 1935 ఇండియన్ యాక్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి, అంటే కొన్ని రకమైన విధులను కూడా అక్కడ జోడించి న్యాయాధి వృత్తికి అక్కడ ఏం చేసిందంటే అటార్నీ జనరల్ అని చెప్పేసి అక్కడ మళ్ళీ పేరు మార్చడం జరిగింది. అంటే కొన్ని ఇంకా బాధ్యతలు ఎక్కువ అప్పచెప్పింది అటార్నీ జనరల్కి, అందుకని అక్కడ పేరు మార్చడం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్టికల్ 76 కింద మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పబడుతుంది భారత అటార్నీ జనరల్ చేసే విధులు ఏంటి, ఆయనకున్న అధికారాలు ఏంటి, ఆయనకున్న జీతభత్యాలు ఏంటి, ఆయనకున్న పదవీ కాలం ఎంత, ఆయన్ని ఎవరు నియమిస్తారు, ఇవన్నీ కూడా ఆయనకుండే క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి భారత రాజ్యాంగంలో 76 ఆర్టికల్ క్రింద నిర్ణయించబడింది. అవేంటో తెలుసుకుందాం. భారత అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 కింద మనకి నియమితులవుతారు. అయితే మనకి భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక న్యాయాధికారి ఆయన్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆయనకు ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఒక 4 క్వాలిఫికేషన్స్ ఉండాలి. నెంబర్ 1, భారతీయుడే ఉండాలి, ఆయన భారత పౌరుడై ఉండాలి. నెక్స్ట్, ఆయన రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. అంటే న్యాయశాస్త్రం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి దాంట్లోనూ కూడా అవలీలుగా అన్నీ తెలిసేటట్లుగా ఉండాలి. నెక్స్ట్, ఏదైనా ఒక రాష్ట్ర హైకోర్టులో 10 years న్యాయవాదిగా వర్క్ చేసి ఉండాలి, లేదంటే న్యాయమూర్తిగా 5 years వర్క్ చేసి ఉండాలి. ఈ రకమైన క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక అక్కడ భారత అటార్నీ జనరల్గా నియమితులు అవుతారు. ఆయనకి జీతం అనేది పార్లమెంటు రాజ్యాంగంలో ఎక్కడ కూడా నిర్ణయించబడలేదు. అయితే ఇక్కడ అటార్నీ జనరల్కి జీతం ఎంత అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎంతైతే శాలరీ ఉంటుందో అంతే శాలరీ ఇక్కడ పారితోషికంగా రాష్ట్రపతి ఇవ్వడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎటువంటి అర్హతలు ఉండాలో సేమ్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అటార్నీ జనరల్కి ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎటువంటి జీతం ఉంటుందో అంతే జీతం మనకి ఇక్కడ అటార్నీ జనరల్ కూడా జీతం ఉంటుంది. ఇది భారత సంఘటిత నిధి నుండి తీసి చెల్లించడం జరుగుతుంది. రాష్ట్రపతి అభిష్టం మేరకు అక్కడ పారితోషికంగా ఇవ్వబడుతుంది అటార్నీ జనరల్కి శాలరీ అనేది. అయితే ఇక్కడ అటార్నీ జనరల్ చేసే విధులు ఏంటంటే ఇక్కడ భారత ప్రభుత్వం తరపున, అంటే పార్లమెంటు తరపున సుప్రీంకోర్టుకి ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం తరపున ఒక మనిషిగా అక్కడ ప్రతి కేసుకు, భారత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కేసుకు కూడా కేసు తరపున కూడా అక్కడ సుప్రీంకోర్టుకి అటెండ్ అవ్వాలి భారత అటార్నీ జనరల్. అంతేకాకుండా రాష్ట్రపతి ఏమైతే కొన్ని అక్కడ కేటాయించి కొన్ని విధులను అప్పచెప్తాడో అక్కడ విధులను క్షుణ్ణంగా అక్కడ చేసి తీర్చే బాధ్యత అటార్నీ జనరల్ది అని కొన్ని కేటాయిస్తారు.
ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలని చెప్పేసి ఒక ఈ కేసు నిమిత్తం కానీ, సివిల్ కేసుల నిమిత్తం కానీ ఏవైనప్పటికీ కూడా పార్లమెంటు తరపున, భారత ప్రభుత్వం చట్టం తరపున ఈయన కేసులు అంటే ఈయన పార్లమెంటు సభల్లో కూడా ఈయన అటార్నీ జనరల్ వెళ్ళొచ్చు, ప్రతి సభలోనూ అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలోనా కానీ హైకోర్టులో ఒకవేళ పిలుపు మేరకు ఈయన అటెండ్ అయ్యే ఇది ఉంది. అంటే వెళ్ళాలి. వాళ్ళ పిలుపు మేరకు ఈయనకి వెళ్ళే హక్కు రైట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈయనకి పార్లమెంటుకి అలాగే సుప్రీంకోర్టుకి మధ్య వారధిగా ఉండడం జరుగుతుంది. అంటే ఎటువంటి కేసు నిమిత్తమైనా కానీ ప్రభుత్వం తరపున ఒక న్యాయాధికారిగా, ఒక అత్యున్నతమైన న్యాయాధికారిగా ఉండడం జరుగుతుంది. అలాగే అక్కడ తనకున్న మేధావి ఆయనకున్న న్యాయశాస్త్ర కోవిదుడై మేధస్సుతో ఆయన ఇక్కడ సలహాలు సూచనలు కూడా రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతో గణనీయమైన పాత్ర అటార్నీ జనరల్కి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా అటార్నీ జనరల్ పదవీ కాలము ఎంత అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా నిర్ణయించబడలేదు. ఆయన్ని ఎవరు కూడా తీసేయడానికి అధికారం కూడా లేదు. ఆయన రాష్ట్రపతి మెచ్చుకునేంత వరకు, అంటే ఆయన మెప్పును కోరుకునేన్నాళ్ళు కూడా ఆయన పదవిలో కొనసాగవచ్చు అటార్నీ జనరల్. అయితే మరి ఎప్పుడు రిటైర్మెంట్ ఉంటుంది, ఎప్పుడు పదవీకాలం తొలగింపు ఉంటుంది అంటే ఆయన తీసేయడానికి ఎవరికి అధికారం లేదు. కానీ ఆయన అంతటా ఆయన ఒకవేళ మానేయాలి అనుకుంటే కనుక రాష్ట్రపతికి రాజీనామా లెటర్ రాసి ఇవ్వచ్చు. లేదా ఇంకో రకంగా తొలగింపు ఎలా ఉంటుంది అంటే ఆయన ఏమన్నా అసమర్థతగా ఉన్నా, ఒకవేళ ఏమైనా బ్యాడ్ బిహేవియర్గా ఆయన యాటిట్యూడ్ బాగోకపోయినా అప్పుడు పార్లమెంట్లో ఉభయ సభలు విడివిడిగా ఏ సభ అయినా కానీ అక్కడ తీర్మానాన్ని ఆమోదించి, అంటే 2/3 మెజార్టీతో ఆమోదించి పార్లమెంట్కి ఆ బిల్లును పంపినట్లయితే కనుక అక్కడ ఆమోదించిన తీర్పు ద్వారా అక్కడ రాష్ట్రపతి తొలగించవచ్చు. అంటే ఏదైనా అభియోగం మోపబడి నిరూపించబడితే కనుక అక్కడ అటార్నీ జనరల్ని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఇలాగా ఈ 2 రకాలుగా అక్కడ తొలగింపబడుతుంది. అదేవిధంగా మనకి స్టేట్ గవర్నమెంట్లో కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అడ్వకేట్ జనరల్ అనైనా ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు మనం అటార్నీ జనరల్ గురించి చెప్పుకున్నాం కదా. ప్రజెంట్ ఇప్పుడు మనకి అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి గారు. ప్రజెంట్ అక్టోబర్ 1న 2022లో ఆయన నియమితులవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 3 years కొనసాగుతారు. అలాగే ఇక్కడ అడ్వకేట్ జనరల్ కూడా స్టేట్ గవర్నమెంట్లో మనకి రాష్ట్రంలోనే అత్యున్నతమైన అధికారి ఆయన. అంటే ఇక్కడ అటార్నీ జనరల్కి అక్కడ అడ్వకేట్ జనరల్కి చాలా పోలికలు ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఈయనకి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆయనకి పదవీకాలం ఇన్నాళ్ళు, ఈయనకి జీతం ఇంత అనేసి ఎక్కడ కూడా నిర్ణయించబడలేదు. అక్కడ ఆర్టికల్ 76 క్రింద అటార్నీ జనరల్ నియమించబడుతుంది. అటార్నీ జనరల్ గురించి చెప్పబడింది. ఇక్కడ ఆర్టికల్ 165 కింద మనకి కాన్స్టిట్యూషన్లో మనకి అడ్వకేట్ జనరల్ గురించి చెప్పబడింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకి స్టేట్లో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు. ఈయన మనకి 2014లో మనకి టీడీపీ పార్టీ వచ్చినప్పుడు మనకి 2016లో ఆయన మనకి నియమితులు ఇవ్వడం జరిగింది. 2016 నుంచి 2019 వరకు కూడా ఆయన పదవిలో కొనసాగారు. నెక్స్ట్ మళ్ళా రీసెంట్గా 2024 జూన్ 20న అంటే సెకండ్ టైం మళ్ళా స్టేట్ అడ్వకేట్ జనరల్ కింద నియమితులయ్యారు. ఈయన కూడా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. అంటే స్టేట్ గవర్నమెంట్లో రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు అడ్వకేట్ని, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ నియమిస్తారు అటార్నీ జనరల్ని. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడ కూడా అక్కడ కేంద్ర ప్రయోజనాల కోసం, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం నియమింపబడే ఒక అత్యున్నతమైన న్యాయాధికారి.
ఇక్కడ స్టేట్లో ఈయన, కేంద్రంలో ఆయన. ఇక్కడ స్టేట్లో దమ్మాలపాటి శ్రీనివాస్ గారు. ఈయన 2024 జూన్ 20న నియమితులయ్యారు. అయితే ఈయన కూడా క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఏదైనా ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక 10 ఇయర్స్ ఆయన వర్క్ చేసి ఉండాలి. లేదంటే ఏదైనా హైకోర్టులో ఒక 10 ఇయర్స్ న్యాయవాదిగా అన్న చేసి ఉండాలి. మొత్తం మీద ఆయన కూడా న్యాయ కోవిదుడై రాష్ట్ర గవర్నర్ దృష్టిలో ఉండాలి. ఈయన కూడా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి ఎటువంటి శాలరీ ఉంటుందో అటువంటి శాలరీ ఈయన కూడా ఉంటుంది. అంటే అంతే శాలరీ ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో సేమ్ క్వాలిఫికేషన్స్ ఈయనకు కూడా ఉండాలి. ఇక్కడ కూడా ఎంత శాలరీ అని మనకి ఇక్కడ రాజ్యాంగంలో చెప్పబడలేదు. అక్కడ భారత సంఘటిత నిధి నుండి ఎలాగైతే చెల్లిస్తారో ఇక్కడ కూడా రాష్ట్ర గవర్నరు ఇక్కడ తన అభిష్టం మేరకి, అంటే ఆయన మెప్పు పొందేంత వరకు కూడా ఆయన పదవిలో కొనసాగుతారు. అలాగే ఆయనకి శాలరీ కూడా పారితోషికం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ న్యాయమూర్తికి ఎటువంటి శాలరీ ఇస్తారో హైకోర్టు న్యాయమూర్తికి అటువంటి శాలరీ అంతే పారితోషికం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇతర చర్యలు కానీ, అంటే రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ఇతర ఏమన్నా కేసుల గురించి కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర గవర్నర్కి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర గవర్నరు రాష్ట్రం తరపున ఏవైనా పనులు చెప్తే ఆ విధులను తూచా పాటించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర హైకోర్టులో ఆయన ఒక న్యాయవాదిగా ఆయన అటెండ్ అయ్యి ప్రతి కేసుని కూడా దర్యాప్తు చేసి ఆయన సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం వారికి ఎప్పటికప్పుడు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్, అలాగే ఇక్కడ కేంద్రంలో అటార్నీ జనరల్. గుర్తుపెట్టుకోండి, అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 క్రింద నియమితులయ్యారు కాన్స్టిట్యూషన్లో చెప్పబడుతుంది. ఇలాగే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో మనకి అడ్వకేట్ జనరల్ ఇక్కడ భారత రాజ్యాంగంలో మనకి 165 ఆర్టికల్ కింద మనకి రాయబడింది. ఈ విధంగా మనకి అత్యున్నతమైన అధికారులుగా వీళ్ళని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.